మీ పేరు? మీ పేరే పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి, మీరు కూడా ఓట్ చేసుకుంటారు. సో ఇప్పుడు రిజల్ట్ కూడా రాబోతుంది కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతున్నారు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? నేనైతే జగన్ అవుతారు. ఎందుకని జగన్ అవుతారు? అంటే ఇప్పుడు కొంతమంది పథకాలు సరిగ్గా అందలేవు అని అంటున్నారు కదా, అందాయా అందలేదు జగన్ పరిపాలన? అందాయని నేను అనుకుంటున్నా. యాక్చువల్ నేను అక్కడ లేను, ఎక్కువ బెంగళూరు హైదరాబాద్లో ఉన్నా. మాకైతే బాగానే జరిగింది డెవలప్మెంట్. మా ఎమ్మెల్యే వరకు అయితే బాగా జరిగింది. సో యువత అంతా కూడా మనకి కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు కదా, సో అలా కూటమి వైపు మొగ్గు చూపడం వల్ల మరి వైసీపీకి ఎక్కువ ఓట్లు పడవు కదా? అలా ఎందుకు అనుకున్నాను? యూత్ అంతా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు మీరే అంటున్నాను మీ పేరు పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, అయినా నేను వేయనండి. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరు వేయలేదు. ఆల్మోస్ట్ వైసీపీకే వేశారు. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న పర్సన్, సో ఆయన నెక్స్ట్ మళ్ళీ వస్తే మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది, కట్టడాలు అనేవి ముందుకు వస్తాయి అంటున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఉంటే సరిపోదు కదా, అతని కింద మంత్రులు ఎమ్మెల్యే ఖాళీ ఉండాలి. అందుకే 2019 ఓడిపోవడానికి కారణం అదొక రీజన్. అంటే వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? నేనైతే ఒక 70% వరకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను చూడడంలో మంచిగా అంటే స్కూల్ డెవలప్మెంట్స్ అండ్ సచివాలయం వ్యవస్థ బాగుంది చాలా. ఇంకా అంటే జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు, నిజమే? యాక్చువల్గా మాది రాపుతాడు, అంటే మీకు తెలిసి ఉంటుంది పరిటాల మా మండలం అదే, వాళ్ళ ఊరి దగ్గరే. నాకైతే మా కాన్స్టిట్యూషన్లో ఏం కనిపించలేదు 5 ఇయర్స్లో. అంటే వాళ్ళు వస్తే చేస్తాను, నాకు కనిపించలేదు, నేను చెప్తున్నాను.